ఎగరేసి తగ్గేదే లేదని స్టేట్మెంట్ ఇచ్చింటాడు ఆ టైంలో మా పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళాడు కాబట్టి ఇంక ఖచ్చితంగా గత్యంతరం లేక సపోర్ట్ చేయాలి. బట్ అగత్ పాతాళానికి తొక్కుతానన్న స్టేట్మెంట్ మీదే కన్సిస్ట్ అయి పవన్ కళ్యాణ్ గారు అది నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తొక్కని అన్నాడు. మరి ఎంతవరకు నిలబెట్టుకున్నాడు? ఇప్పుడు జోకర్ పార్టీ జోకర్స్ అని మాట్లాడే ఈ జోకర్లు మాట మీద నిలబడతారంట. మాట మీద నిలబడడం అంటే ఏంటి సార్? ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళు అడిగిన చోట కల్లా హామీలకు వాగ్దానాలకు బీజేపీ వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేయడమా? లేదు వీళ్ళు చేతిలో ఉన్న అంశాలను కూడా చెతగనల్లాగా చవటల్లాగా ఒప్పుకొని వచ్చేయడమా? ముఖ్యంగా మీరు గమనిస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు సిపిఎస్ రద్దు చేయమంటే మద్యపాన నిషేధం, ఫ్రీ కరెంటు ఎన్ని చెప్పారు సార్? చెప్పుకుంటూ పోతే మళ్ళీ అదే భారతం మనం మొదలు పెట్టినట్టు ఉంటుంది. సో ఇటువంటి మాటలు, నిబద్ధత, నిజాయితీ, ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ముఖ్యంగా జంతువులతో కంపేర్ చేసుకోవద్దని చెప్పండి. అవి కూడా బాధపడుతున్నాయి. ఏంట్రా నాయన ప్రతి మమ్మల్ని జగన్ తో కంపేర్ చేస్తున్నారు మా కర్మానికి అనుకుంటున్నారు. జంతువులు అంటే బోన్లో ఉంటాయి, లేదంటే